ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేశారు మీరు ఆల్రెడీ. బట్ ఈ లేడీ గెటప్ అనేది చాలా చాలా డిఫరెంట్. అండ్ లేడీ గెటప్తో చాలా మూవీస్ వచ్చాయి కూడా ఇప్పటి వరకు. బట్ ఆ సినిమాలలో వాళ్ళు ఎంటర్టైన్ చేసిన విధానంతో కంపేర్ చేస్తే, ఆ స్టోరీస్తో కంపేర్ చేస్తే, హౌ డిఫరెంట్ దిస్ స్టోరీ ఈజ్? డెఫినెట్లీ నేను గెటప్ చేద్దాం అనుకున్నప్పుడు కొన్ని కథలు వింటుండే, అంటే అనుకోకుండానో మరి అనుకుని వచ్చినాయో తెలియదు. ఐ హర్డ్ 1-2 స్టోరీస్ ఫీమేల్ గెటప్కి సంబంధించినవి. బట్ ఒకటేమో చాలా సీరియస్ ఫిల్మ్ అయిపోయింది. ఇప్పుడు ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ డూయింగ్ దిస్ ఐ వాంట్ టు ఎంటర్టైన్. సో డెఫినెట్లీ ది అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్. సో మోర్ దెన్ సీరియస్ ఫిల్మ్ ఐ థాట్ వీ షుడ్ గివ్ అ సాలిడ్ ఎంటర్టైనర్. ఇప్పుడు బామనే సత్యభామనే చూసినా కూడా, మీరు మేడం సినిమా చూసినా కూడా, దీస్ ఆర్ ఎంటర్టైనర్స్. సో ఐ వాంటెడ్ టు, అండ్ సూపర్ డిలక్స్కి వెళ్ళేసరికి ఒక సీరియస్ మోడ్లో ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో లైక్ వెరీ గ్రేట్ ఫిల్మ్ అండ్ వెరీ గ్రేట్ ఇన్స్పిరేషన్ టు మీ. బట్ సమ్హౌ ఐ థాట్ ఇన్ మై కెరియర్ అండ్ మై టు డూ లిస్ట్లో మంచి తెలుగులో మంచి కామెడీ ఎంటర్టైనర్ ఇవ్వగలగాలి ఈ గెటప్ వేసినప్పుడు అనుకున్నా. అండ్ రామ్ నారాయణ్ హ్యావ్ నరేటెడ్ ద పర్ఫెక్ట్ ఫిల్మ్ ఫర్ దట్. ఓకే, అంటే ఫస్ట్ మీరు జానర్ చూస్ చేసుకొని స్టోరీ వింటారా, లేకపోతే ఎలా లేదు అట్లా వినమండి. కాకపోతే మన మనసులో ఉంటుంది కదా కొన్ని కొన్ని సినిమాలు చేయాలని, అది ఉన్నప్పుడు దానికి దగ్గరగా ఉన్న కథలు వచ్చినప్పుడు చేస్తాం అన్నట్టు. ఇప్పుడు మీరు రూరల్ గ్యాంగ్స్టర్ చేయాలని ఉండే నాకు. సో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వచ్చింది ఆ టైంలో, ఒక రూరల్ గ్యాంగ్స్టర్ చేద్దాం అనుకున్నప్పుడు. అండ్ అట్లనే అంటే అవన్నీ ఇప్పుడు నెక్స్ట్ సినిమానే అది అని ప్లాన్ చేయలేము. కాకపోతే మనం చేయాలనుకున్న సినిమాలలో ఈ సినిమాలు ఉంటాయి, దాంట్లో చూస్ చేసుకోవడం. అంటే ఎట్లా, ఎందుకు మీకు చేయాలి అని అనిపించింది? వాట్ మేడ్ యూ టు ఇన్స్పైర్? యాక్టర్గా యూ హ్యావ్ టు చూస్ ఛాలెంజింగ్ రోల్స్. సో సాధారణంగా చేసుకొని వెళ్ళిపోతుంటే చేస్తున్నప్పుడు కిక్ రాదు, చూసేటప్పుడు కిక్ రాదు ఎవరికి. సో డెఫినెట్లీ ఒక ఛాలెంజ్ ఎత్తుక్కోవడమే.